మా ఏసై గారి గురించి చాలా గ్రాండ్గా గొప్పగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి నేను సింపుల్గా మూడు విషయాలు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన గురించి ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఆయన నాకు ఇంతవరకు రెండు సార్లు కలిసారు. యాక్చువల్లీ నేను జాయిన్ అయ్యి 5 months అవుతుంది. రెండు సార్లు కలిసారు. అది ఒకసారి బస్సులో హడావుడిగా ఉండేటప్పుడు సార్ నాకు సంతకాలు కావాలి సార్ అన్నారు. ఏం సంతకాలు అంటే సార్ నా రిటైర్మెంట్ సంతకం ఎవరు రిటైర్ అవుతుంది, నేనే రిటైర్ అవుతున్నాను సార్ అన్నంత వరకు ఆయన మా ఏసీ విషయం యాక్చువల్లీ నాకు తెలియలేదు. అయితే దానికంటే ముందు తెలియకుండా ఏంటంటే ఒకరోజు నాతో మెసేజ్ నేను సీరియస్గా ఫోన్ చేసి మీ స్టేషన్ నుంచి రివార్డ్ పెట్టాలి, ఎవరికి నెంబర్ ఇస్తున్నావు అర్జెంట్గా నెంబర్ ఇవ్వని అడిగితే ఆయనకి నాకు తెలుసు ఈ ఏసీ గారి నెంబర్ ఇచ్చారు. అవును కదా అన్నారు. ఈ ఏసీ గారి నెంబర్ ఇచ్చారు. ఆ ఏసీ గారి అనే విషయం నాకు ఆ రోజు వరకు తెలియలేదు. అంటే ఎలక్షన్ హడావుల్లో అంటే అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ రద్దీలో అనమాట. యాక్చువల్గా నేను ఏసీ అనమాట ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. ఆయన నాకు వచ్చి కలిసినంత వరకు కూడా ఆయన నాకు ఇంట్రడ్యూస్ చేసుకోలేదు, నేను ఆయనకి ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. కానీ ఆయన ఎవరో అనేది నాతో మెసేజ్ చెప్పగానే చెప్పాడు. రివార్డ్ రోల్ ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. డిఎస్పీ గారికి ఎస్పీ గారికి వెళ్ళినాడు. మరి ఎక్కడ నాకు తెలియదు కానీ అయితే ఆ విధంగా ఆయనకి తెలియకుండా ఆయన మీద రివార్డ్ రోల్ కూడా రాసేయడం జరిగింది. అది ఆయన గురించి అంటే నాతో మెసేజ్ ఆయన మీద ఎంత నమ్మకం ఉందో ఎంత హోప్ ఉందో అనేది ఆ ఒక్క మాటతోటి ఆల్రెడీ అర్థమవుతుంది. మొన్న రోజు సార్ సంతకాలు అనేసరికి మీరు ఎక్కడ పెట్టినట్టు పడుతుంది అని చెప్పేసి చక్కగా పెట్టడం జరిగింది. అయితే ఆ రోజు కూడా ఆయన అన్నాడు, సార్ ఇదే ఫస్ట్ టైం సార్ మీకు కలదా, మీ గురించి నాకు తెలిసింది సార్, మేము చేయలేకపోతున్నాం సార్ అంటే, బాబు చేయలేకపోవడం కాదు, నువ్వు 62 సంవత్సరాలు చేశావు, ఈ 62 సంవత్సరాలు అసలు చేయడమే గొప్ప. ఈ రోజు ఏంటంటే మా సర్కిల్లో అంటే మేము చెప్పుకోకూడదు కానీ ఈ 62 సంవత్సరాలకు ముందు 60 సంవత్సరాల వయసులో ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ ఆల్మోస్ట్ 10 మంది సిక్లో ఉన్నారు. నిజంగానే మీకు తెలుసో తెలీదు, ఆల్రెడీ గొడవలో కూడా ఇంకా బరువు పడుతుంది. దగ్గర 10 మంది సిక్లో ఉన్నారు. అంటే ఈ వయసు వరకు ఇంత ఆరోగ్యంగా ఇంత హ్యాపీగా రిటైర్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఈ కనుక ఈ సంబంధాలు ఇవన్నీ కాదు కానీ ఇంత ఆరోగ్యంగా ఇంత హ్యాపీగా రిటైర్ అవుతున్నాడు, ఇదే చాలా గొప్ప విషయం. మనం అనుకుంటున్నాం ఏంటంటే 62 సంవత్సరాలు ఏంటి, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికేస్తాం అనుకుంటాం. అది పర్టికులర్గా ఏంటంటే మా పోలీసులు కొంచెం పొగరు ఉంటుంది. ఏంటంటే మేము ఎక్సర్సైజ్ బాడీగా మాకు ఏం కాదనుకుంటాం. కానీ కరెక్ట్ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వెళ్ళేసరికి ఆటోమేటిక్గా ముడుకులు అయిపోతాయి, ఆటోమేటిక్గా నడుము జారిపోతాయి, ఆటోమేటిక్గా మంటం ఎక్కేస్తాం. ఇవన్నీ అంటే మా పోలీసుకి తెలిసిందే. ఆల్మోస్ట్ 10 మంది అన్నట్టు సిక్లో ఉన్నారంటే దాన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి. కానీ మా ఏసీ గారు చాలా హెల్దీగా రిటైర్ అవుతుందంటే ఇదే చాలా గొప్ప విషయం అనమాట. సో ఈ విధంగా అంటే మా ఏసీ రిటైర్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అది సేమ్ టైం ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుందని అనుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చాలా వాటిల్లో నేను మా కుర్రోళ్ళకి ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే జనరల్ కుర్రోళ్ళు అనేసరికి మా స్టాఫ్ నాగరాజు ఎక్కడ ఉన్నాను నీ గురించి చెప్పాలి. జనరల్గా ఏంటంటే రిటైర్ అయ్యే ముందు అనమాట మా రైటర్స్ గుర్తు రైటర్స్ అనమాట ఏ పెద్ద అయినా ఇంకేం తెలుస్తుందో ఏదో చెక్ పోస్ట్ స్టేషన్ ఏది కాదంటే ఏదో పనికి అంటే ఏదో ఏది చెయ్యండి అనే ఉద్యోగం చేసేద్దాం చూస్తాం అన్నమాట. వెరీ పర్టికులర్ మా కుర్రలు ఏమనుకున్నారంటే జనరల్గా ఏంటంటే సాయంత్రం కొండటాకుని చూసి చిగురుతాకు నవ్విందని, కానీ చిగురుతాకు పడితే ఇది ఏదో ఒక రోజు ఇది కూడా కొండటాకు అవుతుందని. ఆ విధంగా మా వాళ్ళు ఏంటంటే అంటే ఏసీ గారు కదా ఏం చేస్తారులే లేకపోతే అనమాట ఏం చేయలేరేమో కదా అని ఏదో మామూలుగా మంచి ఉద్యోగాలు కాకుండా కొంచెం ఈజీ ఉద్యోగాలు లేదు కదా చేసిన ఉద్యోగాలు వేస్తారు. కానీ ఇదంతా కాదు. కుర్రాళ్ళు ఇలాంటి సీనియర్స్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన అనుభవాన్ని నేర్చుకోవాలి. 62 సంవత్సరాలు అంటే సుమారు 40 సంవత్సరాలు ఆయన అనమాట ఎంత హ్యాపీగా ఏ పనిష్మెంట్ లేకుండా రేపు శాలరీ తీసుకొని అంటే పెన్షన్ కూడా తీసుకోగలుగుతున్నాడు అని అంటే అది ఆయన అనుభవం. ఆ అనుభవాన్ని కుర్రలంతా నేర్చుకోవాలి. కానీ ఎంతసేపు అనమాట ఏం చేస్తాడు అని చెప్పి తలగొచ్చిన ప్రతిపక్క ఇంకొక తప్పించుకోవడం. అదే సినిమాలో డైలాగ్ అన్నట్టు ఇంత ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పండు టాక్ నుంచి అంటే మస్తాడు. కానీ ఏదో ఒకరు మీరు కూడా అదే మీరంటే నేను కూడా
మనందరం కూడా రిలేషన్ స్టేజ్కి వెళ్తాం, మనం చూసుకోవడం మన కుర్రోళ్ళు అలాగే నవ్వుకుంటారు. సో అలా కాకుండా ఇతను అనుభవం చూసి మీరంతా కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇదంతా నేర్చుకుంటారని ఈ సభాముఖంగా మన స్టాఫ్ అందరికీ తెలియపరుస్తున్నాను. అండ్ ఫైనల్గా మూడో విషయం ఏంటంటే, మా ఏఎస్ఐ గారు యాక్చువల్గా ఎంతోమంది కలిగి ఉన్నారు, గొప్పగా ఉన్నారు, చాలా గొప్పగా చెప్తున్నారు. కానీ దీని అంతటికి కారణం ఎవరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 60% నుంచి 70% అంతా క్రియేట్ అంతా ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఆయన సగం రాత్రప్పుడు ఉద్యోగం కోసం వచ్చేసినప్పుడు మీరే కోఆపరేట్ చేసి ఉంటారు. లేదు కాదంటే 4-5 రోజులు ఇంటికి రాకుండా ఎక్కడో వర్షంలోనో లేకపోతే ఎండలో కష్టపడాలంటే ఏదో హాస్పిటల్ ఉండేటప్పుడు కూడా మీరే కోఆపరేట్ చేసి ఉంటారు. లేదు కాదంటే అనమాట ఏ కష్టంలో ఉన్నా సరే ప్రతి విషయంలో కూడా భార్య ఎవరైతే నాకు అయ్యారు మీరమ్మా మీరంతా సపోర్ట్ చేయడం వల్ల ఈయన హెల్తీగా ఉన్నాడు. ఈయన గొప్ప కూడా కాదు, ఇది ఈయన అనుకుంటున్నాడు ఈయన గొప్ప, అదంతా మీ గొప్ప, మీది అంటే మీ పిల్లలది, తర్వాత అన్నమాట ఏంటంటే మీ అల్లుళ్ళు ఎవరైతే అల్లుళ్ళది వాళ్ళది, అంటే మీరంతా ఇంత సంఖ్యంగా ఉన్నారు కాబట్టి ఈయన హెల్తీగా ఉన్నారు. లేదు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏది మొదలైనా ఆటోమేటిక్గా ఈయన ఆట 55 సంవత్సరాలకి 60 సంవత్సరాలకే ఆటోమేటిక్గా మా లైఫ్ 60 వెళ్ళిపోయింది. కానీ హెల్తీగా ఉన్నారంటే 60 నుంచి 70% క్రియేట్ చేసేది. మిగతా 20% ఆయన స్నేహితులు ఎవరో ఉంటారు, వాళ్ళు ఇక్కడ వచ్చుంటే స్నేహితులు ఉంటారు, ఏదో కష్టకాలంలోనైనా ఏదైనా ఆపద సమయంలో కూడా వాళ్ళు ఆడుకుని ఉంటారు, సలహాలు ఇచ్చి ఉంటారు. ఆ క్రియేట్ ఒక 70% మిగతా 10% ఏంటంటే మా ఆఫీసర్స్ దగ్గర ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా కష్టమైన ఉద్యోగం అయ్యేటప్పుడు కొంచెం సులభమైన ఉద్యోగం ఇవ్వడం, లేదు గవర్నమెంట్ ఏదైనా ఇబ్బందులు ఉండేటప్పుడు అనమాట కొంచెం మాట్లాడుకో లేకపోతే అనమాట నిజంగా హెల్ప్ చేయడము, ఈ విధంగా అనమాట ఆఫీసర్ ఏది ఏమైనా సరే మా ఏఎస్ఐ హెల్తీగా ఉండడానికి కోఆపరేట్ చేసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి, అదేవిధంగా ఆయన స్నేహితులకి, ఆయన ఆఫీసర్స్ మాకు అంటే పర్టికులర్గా నాకు ఎస్ఐ గారికి ఇంకా ఎవరైతే ఆఫీసర్స్ ఆయన దగ్గర ఆయన ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా నా వైపు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే నా వైపు నుంచి లాస్ట్గా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఒక చిన్న సలహా కాదు, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి మా ఏఎస్ఐ గారి తరఫున. యాక్చువల్గా ఏంటి ఏఎస్ఐకి రిటైర్ అయిపోయారు కదా, కానీ ఉద్యోగం మీద చిన్న అలవాటు అయిపోయి ఇంట్లో అదే అనుకుంటున్నాను. అంటే హెరాస్మెంట్ కాదు కానీ అంటే ఉద్యోగానికి అలవాటు పడ్డాడు కాబట్టి ఆటోమేటిక్ చెయ్యవద్దు, కాలు ఆడదు. కాబట్టి మరి చాలా అనుకుంటారో ఏదనుకుంటారో కానీ భరిస్తారో తెలియదు, ఓపిక పడతారో తెలియదు, లేదంటే ఏది ఏమైనా సరే చక్కగా చూసుకున్నాం మనం. అదే మా వైపు నుంచి మా ఏఎస్ఐ గారి తరఫు నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కోరుకుంటున్నాను. ఎనీహౌ ఈ యొక్క రిటైర్మెంట్ అనమాట చాలా హ్యాపీగా మా ఏఎస్ఐ గారు అంటే ఈ కుటుంబ సభ్యులందరి మధ్య అదేవిధంగా మా స్టాఫ్ మధ్య జరుపుకుంటున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఆయన కూడా చాలా సంతోషంగా ఈ యొక్క రిటైర్మెంట్ కార్యక్రమాన్ని అనమాట సక్రమంగా అనమాట హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా రిటైర్ అవుతున్నందుకు సో హ్యాపీ ఫీల్ అవుతూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.